లిక్కర్ స్కామ్ లో కవిత 10 రోజుల ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఈడీ కస్టడీ పొడిగిస్తారా లేదా రిమాండ్ విధించి కవితను తిహార్ జైలుకు పంపిస్తారా? ఏం జరగబోతోందనే ఉత్కంఠ కొనసాగుతోంది. 10 రోజుల విచారణలో ఈడీ అధికారులు కవిత నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అటు చివరి 3 రోజుల సమాచారాన్ని నివేదిక రూపంలో ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. మరోవైపు తిహార్ జైల్లో సమీర్ మహేంద్రను ఆదివారం ఈడీ అధికారులు విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే కవిత కేజ్రీవాల్ను ఈడీ విచారించినట్లు సమాచారం. ఇప్పటికే మొదటి 7 రోజులు కవిత సహకరించలేదని ఈడీ అధికారులు ఇప్పటికే రౌస్ అవెన్యూ న్యాయమూర్తికి వివరించారు. చివరి 3 రోజుల్లో ఈడీకి సహకరించిందా, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిందా అనేది ఇవాళ కోర్టులో హాజరుపరిచాక తేలనుంది.